స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు లింగస్వామి, మా మిస్సెస్ గారి పేరు సంజయ్. మేము ఫిబ్రవరి 25వ తారీఖున 6 గంటలకు అట్లా నా స్ఫూర్తి ఫ్యామిలీ శ్రీనివాసరావు గారని వారింటికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ ఒక 7:30 వరకు అక్కడే గడిపాము. మేము వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబు, అంకుల్ మీరు ఈరోజు భోజనం చేసి వెళ్ళాలి మా ఇంటి దగ్గర అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకమ్మా అంత కండిషన్ పెడుతున్నావు ఎందుకు నాన్న అని అన్నాను. అంటే అన్నారు కదా, లేదు అంకుల్ ఈరోజు చేసి వెళ్ళాలన్నారు. సరే చేస్తే చేద్దాంలేమ్మా అన్నాక వాళ్ళ అమ్మగారు ఏదో మన సేమియా పాయసం ఒకటి పెట్టిందండి. అది తినేసిన తర్వాత సరిగా మేము వెళ్తాం అమ్మా అంటే లేదు అంకుల్ భోజనం చేసి వెళ్ళాలన్నారు. ఈలోపు మా పాప ధ్యానవన ప్రస్థానానికి వచ్చేసి మెడిటేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గరికి వెళ్ళాక మాకు ఫోన్ చేసింది అనమాట. మరి డాడీ ఇంకా లేట్ అవుతుంది కదా, మీరు అర్జెంటుగా వెళ్ళి రాపోయారా, మరి లేట్ ఎందుకుంటున్నారు, నైట్ కదా అని అన్నది. అని అన్న తర్వాత మళ్ళీ మీరు రోడ్డు క్రాసింగ్ ఉంది కదా జాగ్రత్త డాడీ అన్నది. అంటే ఏం లేదమ్మా నిదానంగా వస్తుందా అని చెప్పేసి మేము అన్నాము. మళ్ళీ బయలుదేరదామని అనే లోపు మళ్ళీ బాబు కూడా అన్నారు కదా, లేదు అంకుల్ ఈరోజు మా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి అన్నారండి. అంటే లేదులే అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాము, ఈసారి వచ్చినప్పుడు చేస్తాం కానీ ఇప్పుడు చేయములే అని చెప్పేసి బయలుదేరటం జరిగిందండి. ఇక్కడేనండి మన జిఆర్కే గార్డెన్ యువతల ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నాము, మేమిద్దరం నడుచుకుంటూ వస్తున్నాము. ఆ అవతల రోడ్డు దాటాము, యువతల రోడ్డు సగం దాటాక దూరంగానే ఉందండి బైకు. ఆ బైక్ నేను ఇట్లా అడ్డం పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను. పాప ఏమో సైడ్ నుంచి వస్తున్నది. జస్ట్ 2 అడుగులు నేను ముందయ్యాను, 2 అడుగులు ఆమె వెనక్కిపోయింది. ఆ స్పీడ్లో 70, 80, 90 స్పీడ్లో ఉన్నాడండి అతను. ఆ స్పీడ్లో వచ్చేసి తగలటం జరిగింది బైక్. 5-6 మీటర్ల దూరం వెళ్ళిపోయింది అనమాట. ఏమే కరెక్ట్గా ఈ యాంగిల్లో అది తగిలింది. హ్యాండిల్ బాగా ఈ మన పొట్టలో తగిలిందండి. ఆ తగలటంలోనే 5-6 మీటర్ల దూరం ఎగిరిపడింది. అసలు ఆ స్పృహ లేకుండా పడిపోవడం జరిగింది అనమాట. ఎమ్మటే ఆ టైంలో నేను ఇక ఆటో ఒకటి వచ్చేస్తే ఆటోలో తీసుకొని ఎమ్మటి ఇక్కడ షాదాన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామండి. చేయగానే ఫస్ట్ స్కానింగ్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత స్టొమక్ లో మాత్రం ఏం లేదండి, మంచిగానే ఉంది అని చెప్పేసి అన్నారు. ఇక మార్నింగ్ మనకు అది కింద ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రే కొంచెం అంతా బోన్ అనేది కొంచెం చిట్లిందండి, పేడులాగా లేచింది పైకి, దానికి కొంచెం ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారనమాట. సరే అక్కడ నుంచి మేము నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది, ప్లేట్ వేసారనమాట. ప్లేట్ వేసేసి చేయడం జరిగింది. మనకు ఇప్పుడు 7 months అవుతుంది. అది అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి, అసలు నేను చూశాను. అసలు బతికే యాక్సిడెంట్ కాదండి, అదే నా 2 కాళ్ళు కూడా 4 తుంటలై పడాలండి. కానీ గురువు గారు ప్రత్యక్షంగా అక్కడ అడ్డం ఉండి వారు కాపాడారని చెప్పేసి నేను 100% నా మనస్ఫూర్తిగా నేను వారికి అర్పణ చేస్తున్నానండి. స్ఫూర్తి అండి.